హైదరాబాద్లో ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తున్నాయి బస్తీ దవాఖానాలు. అనారోగ్యంతో దవాఖానకి వచ్చిన వారిని పరీక్షిస్తూ అవసరమైన మందులు, రక్త పరీక్షలు చేస్తున్నారు డాక్టర్లు. బాధితులకు త్వరగా వ్యాధులు నయమయ్యేలాగా చూస్తున్నారు. ప్రజలు సైతం బస్తీ దవాఖానాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మందులు, డాక్టర్లు లేరనేది తప్పుడు ప్రచారమని అన్నారు డాక్టర్లు. పోర్టల్ మారడం వల్ల జీతాలు ఆలస్యం అయ్యాయని క్లారిటీ ఇచ్చారు. ఇక రెగ్యులర్ గా ఇస్తామన్న హామీ ఉన్నతాధికారుల నుంచి ఉందని అంటున్నారు. బస్తీ దవాఖానాల్లో వైద్య సేవలపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. వాళ్ళ దగ్గరకే వైద్యాన్ని అందించేటువంటి ఆలోచన ప్రభుత్వం బస్తీ దవాఖానాలతో చేసింది. ప్రజెంట్ మనం పూల్బాగ్ బస్తీ దవాఖాన దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి, ప్రజలకు ఎట్లాంటి వైద్యం అందుతుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, మందులు ఉన్నాయా లేవా, వైద్యుల పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా ఒకసారి ఈ పూల్బాగ్ బస్తీ దవాఖానను పరిశీలించి తెలుసుకుందాం. మనం ప్రజెంట్ పూల్బాగ్ బస్తీ దవాఖాన లోపల ఉన్నాం. ఈ బస్తీ దవాఖానలో ప్రజలకు ఏదైనా అనారోగ్యం అంటే జ్వరం కానీ, సర్ది కానీ ఇట్లాంటి ఇబ్బంది తలెత్తినప్పుడు ఈ హాస్పిటల్కి వస్తే, అంటే బస్తీ దవాఖానకు వస్తే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు కానీ, టెస్టులు కానీ ఇక్కడే చేస్తారు. ఒక టెస్ట్లను కూడా ఇక్కడ శాంపిల్స్ తీసుకొని డయాగ్నోస్టిక్ ద్వారా ఆ శాంపిల్స్ రిజల్ట్స్ కూడా ఇక్కడ వాళ్ళకు నేరుగా ఫోన్లో అందుబాటులోకి వచ్చే విధంగా చేస్తారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఈ బస్తీ దవాఖాన లోపల ఉన్నాం. ఇక్కడ ఫార్మసీ ఉంది, అవసరమైనటువంటి మందులు కూడా మనకు రెగ్యులర్గా కనిపిస్తున్నాయి. డాక్టర్లు కూడా ఈ లోపలైతే ఉన్నారు. ఇక్కడ కొంతమంది పేషెంట్లు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి వైద్య సదుపాయాలు ఏ విధంగా అందుతున్నాయి, ట్రీట్మెంట్ ఎట్లా ఉంది అనేవి ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఇక్కడ ఎక్కడ ఉంటారు? ఇక్కడికి వస్తారా రెగ్యులర్గా? వస్తే మీకు ఇక్కడ మంచి వైద్యం అందుతుందా? మందులు వీటిలు ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఇక మంచిగా ఉంది హాస్పిటల్, మంచిగా ఇస్తుండ్రు మందులన్నీ. మామూలు మంచిగా అవుతుంది, మంచిగా అవుతుందని వస్తున్నాం ఇక్కడ. జ్వరం వస్తుంది రెగ్యులర్, ఏమైనా కాలుకి దెబ్బలు ఏమైనా తాకితే, ఏమైనా పెయిన్ ఏమైనా అయితే వస్తే ఇస్తారు మందులు. మంచిగానే ఏదైనా చేయాలంటే షుగర్ టెస్ట్ చేస్తారు. షుగర్ టెస్ట్, బీపీ అన్నీ చెక్ చేస్తారండి. అన్నీ చేస్తారు. మంచి చూస్తారు. అవును, మంచి చూస్తారండి. మంచి చెప్తారండి. మంచి అనిపిస్తుందండి. అందిస్తారు. అమ్మ, మీరే దేనికి వస్తారు? రెగ్యులర్గా వస్తారు? అడిగి షుగర్, బీపీ అయినా నేను ఇక్కడనే తీసుకుంటా మందులు ఇట్లా అన్ని. నెలకు వస్తా. నా పిల్లలు, నేను అందరం వస్తాం, తీసుకుంటాం. మేము ఇక్కడనే ఉంటాం బషీర్బాగ్లో. రక్తం పరీక్ష, బీపీ అన్ని పరీక్షలు చేస్తారు. మందులు రాగానే అడుగుతారు, ఎట్లుందమ్మా, ఏం కథ ఏందని. పిల్లలు కూడా మంచిగా మాట్లాడారు, డాక్టర్ బాగానే మాట్లాడతారు, మంచిగానే ఇస్తారు నైనా మందులు. మేము జ్వరం వచ్చినా, సర్ది అయినా, దగ్గైనా ఏదానికి మేము బయటికి పోమి. ఈ బస్తీ దవాఖాన పడ్డప్పటి నుంచి ఇక్కడనే వస్తాం. మేము ఇక్కడనే తీసుకుంటాం. కాలు మంచిగా ఉంది, మాకు బాగుంది. ఇప్పుడు ఈ గోళీలు ఇట్లా బయట కొంటే పైసలు అయితే కదా? అయితే మరి పైసలు కావాలైనా ఇవి వచ్చినప్పటి నుంచి ఇక్కడనే తీసుకుంటాం. కాలి గుండె గోళీలు బయట తీసుకుంటే ఇక్కడ దొరికాయినైనా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది పేషెంట్లు చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఫార్మసిస్ట్ కూడా ఉన్నారు. మందులు అన్నీ సరిపడా ఉన్నాయా, ఉంటే కనుక అవి దేనికి ఉపయోగపడతాయి అనేది ఆమెను కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈ బస్తీ దవాఖానకు ఎక్కువ మంది వస్తుంటారు కదా, వచ్చినటువంటి పేషెంట్స్కి సరిపడా మందులు ఉన్నాయా? ఏమేమి మందులు ఏ జబ్బులకి ఇక్కడ ఇస్తుంటారు? సార్, ఇక్కడ డయాబెటిక్ పేషెంట్స్కి ఉన్న హైపర్టెన్సివ్కి ఇస్తాం. నార్మల్గా జనరల్ వీక్నెస్ ఆర్ అదర్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి మెడిసిన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఎమర్జెన్సీ బట్ 2 monthsకి 1 week అట్లా ఎప్పుడన్నా 1 day 2 daysలో లేకుంటే అడ్జస్ట్మెంట్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ డే అనేది పేషెంట్స్కి అనేది కాల్ చేసి పిలిపించి ఇష్యూ చేస్తాం మెడిసిన్. బీపీ, డయాబెటిక్ పేషెంట్స్కి నార్మల్గా ఎలాంటివి అయినా సరే. సో ఇక్కడ టీడీ శాంపుల్స్ కూడా, ఇక్కడ శాంపుల్స్ టెస్ట్లు అన్నీ కూడా చేస్తాము. ఎలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇక్కడ డయాబెటిక్ ఉంటాయి, హైపర్టెన్సివ్ ఉంటాయి, లివర్ది ప్లస్ ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని టెస్టులు అవుతాయి. ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మాకు రిఫరల్ చేసేస్తాం. ఇక్కడ నియర్ బై డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడికి రిఫర్ చేస్తాం. ఎమర్జెన్సీ ప్రతి ఒక్క కేసెస్కి ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి మెడిసిన్స్. ఇది ఫార్మసిస్ట్ చెప్తున్నది. మెడిసిన్కి ఇబ్బంది లేదు. మెడిసిన్తో పాటు అవసరమైనటువంటి టెస్టులు కూడా మనం ఇక్కడ చేస్తూ ఉంటాము. సో డాక్టర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. డాక్టర్లతో కూడా మాట్లాడి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఇక్కడ ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది, వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్తోని పేషెంట్స్ వస్తుంటారు ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఇది డాక్టర్ రూమ్. ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, ఒకసారి అడుగుదాము.
ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా ఏమేమి ట్రీట్మెంట్ అనేది పబ్లిక్ ఇక్కడ అందుతుంది? Sir, our main focus is NCD, sir. My name is Dr. Abrar. మేము ఇక్కడ NCD పైన ఫోకస్ చేస్తున్నాం, టీబీ పైన ఫోకస్ చేస్తున్నాం. రీసెంట్లీ స్వస్థ నారీ సశక్త్ అభియాన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. దాని తర్వాత పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. ఇప్పుడు రీసెంట్లీ సీజనల్ డిజీజెస్ పైన కూడా మేము వర్క్ చేస్తున్నాం. ఏఎన్సీ కేసెస్ కూడా హమ్ యా దేఖ్ రే. ఎనీథింగ్ పట్ల కానీ లేకపోతే పేషెంట్స్ ఇక్కడికి వస్తున్న తీరును కానీ ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళకి ఎట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నారు? Yeah, good afternoon. On an average, we get 80 to 100 patients during influenza like monsoon seasons. We have around 100 patients every day. But on an average, we get to see 60 to 80 patients here. We see all the cases like regular checkups for fevers, seasonal diseases, ANC checkups, non-communicable diseases like hypertension, diabetes. We screen cancer cases here, like oral cancers. These are common in our area. We have drug addiction programs also running here. We counsel them on regular basis. We do regular OPD checkup here. Whatever we have to refer, we refer to our area hospital, King Koti here. So no, yeah, salaries, yes, we are getting salaries every 3 months. We have got assurance from our higher officials also that they are working on it due to recent changes has happened that we'll be getting soon, but we look forward for the continuity of those salaries. Thank you. ఇది చూసినాం కదండి, ఒక సింగిల్ నోడల్ ఏజెన్సీ నుంచి స్పర్శ అనేటువంటి ఆ పోర్టల్కు మారడం వల్ల శాలరీ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయని తప్పితే మిగిలిన ఎట్లాంటి సమస్యలు లేవని డాక్టర్లు చెప్తున్నారు. మందులు ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ కూడా అందుతున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ చెప్తున్నారు. ఓవరాల్గా బస్తీ దవాఖానల సర్వీస్ పట్ల పేషెంట్లు సాటిస్ఫై చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.